అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వారాహి అమ్మవారి కందదీపం 5 శుక్రవారాలు రెండో వారం కూడా మీ అందరి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల పూర్తి చేసుకున్నానండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్లోని పూజా విధానం గురించి షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి. ఈ పూజ ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదండి. మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మనకు ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చండి. అమ్మవారు ఇలాగే చేసుకోవాలని ఏమీ చెప్పలేదు. మనకి గొప్పగానే చేస్తేనే పూజ అనేది కాదండి. మనకు ఉన్న దాంట్లో చేసుకున్న ఆ అమ్మ స్వీకరిస్తుంది. నేను ఇంట్లో అసలు చేసుకోలేనండి అనుకున్న వాళ్ళు రాజమండ్రిలోని కొవ్వూరు దగ్గర వారాహి అమ్మవారి గుడి ఉందండి. అమ్మవారు 5 శుక్రవారాలు అమ్మవారిని దర్శించుకొని, ఐదో శుక్రవారం అమ్మవారి దగ్గర సాయంత్రం కందదీపం వెలిగించుకొని, నైవేద్యం కింద దానిమ్మ గింజలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిలకడ దుంప నైవేద్యం కింద పెట్టి, అమ్మవారికి మన సంకల్పం చెప్పుకొని, అమ్మవారికి మొక్కుకున్న ఆ కోరిక నెరవేరుతుందండి. ఇంట్లో చేసుకున్న ఫలితమే అక్కడ కూడా వస్తుంది. లేదండి అలాంటివేమీ మేము చేయలేమండి. ఇంట్లో పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు అనుకున్న వాళ్ళకి అమ్మవారి పేరు చెప్పి నలుగురికి సహాయం చేయండి. లేదు అది కూడా మేము చేయలేమండి అనుకున్న వాళ్ళకి, ఆకలి అని మన ఇంటి ముందుకొచ్చి అడిగిన వాళ్ళకి ఆ అమ్మవారే మన ఇంటి ముందుకు వచ్చింది అనుకొని పట్టెడన్నం పెట్టండి. ఇంకంతకు మించి పూజ చేసిందంటూ ఏమీ లేదండి. ఎందుకు మీకింతలాగా ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారు ఎప్పుడూ ఒకే మాట చెప్తారండి. ఉన్నాదని ఆనందము పడకు, లేదని బాధపడకు, ఒకరికున్నాదని ఏడవకు, నీకు లేదని బాధపడకు, నువ్వు చేసిన దాన ధర్మాలే నిన్ను కాపాడుతాయని చెప్తారండి. ఆ నలుగురికి నాకున్నదని గర్వము చూపించకూడదు. నలుగురితో కలిసిమెలిసి ఉండాలి, సరదాగా ఉండాలి, నలుగురిని నవ్వించాలి, నలుగురితోనే నవ్వుతూ ఉండాలి అని ఎప్పుడూ మా నాన్నగారు నాకు చెప్తారండి. నేను ఇప్పటికీ అదే పాటిస్తున్నాను. సరే మీకు ఒక విషయం చెప్పాలా? భూమి మీదకొచ్చినప్పుడు చాలా లగ్నంగానే వస్తాము. పోయేటప్పుడు కూడా లగ్నంగానే పోతాము. వచ్చేటప్పుడు చాలా వీక్‌గా వస్తాము. పోయేటప్పుడు కూడా వీక్‌గానే పోతాము. వచ్చేటప్పుడు డబ్బు, ధనం మోసుకురాలేదు. పోయేటప్పుడు కూడా డబ్బు, ధనం మోసుకుపోము. ఆ మాత్రానికి ఎందుకంత అహంకారం? ఎందుకంత పొగరు? ఎందుకంత గర్వం? అందరితోని ప్రేమగా ఉందాము, ప్రేమగా మాట్లాడదాం, నవ్వుతూ ఉందాము, నవ్విస్తూనే ఉందాం. కష్టంలో ఉన్నవాడికి సహాయపడదాము. డబ్బు, ధనము ఇస్తేనే సహాయం చేసినట్టు కాదు. ఒక మనిషి ఇబ్బంది పడుతున్నప్పుడు, లేదు నేనున్నాను, నీకేమీ భయం లేదు అని చెప్పడం కూడా ఆ మనిషికి సహాయం చేసినట్టే. ఆకలితో ఉన్నవాడికి పట్టెడన్నం పెడదాము. ఇవన్నీ చేయకుండానే ఉదయం లేచిన వెంటనే మేము పూజలే చేస్తామండి, హోమాలు కాల్చేస్తామండి, ఈ గుడికెళ్ళిపోతామండి, ఆ గుడికెళ్ళిపోతామండి, ఇక్కడ ఇలా చేస్తామండి, అక్కడ అలా చేస్తామండి అని అన్నీ చెప్పడం కూడా, చేయడం కూడా బూడిదలో పన్నీరేనండి. అమ్మవారు పైనుంచొచ్చి కనకవర్షం కురిపించేదండి. ఏదైనా ఒక మనిషి రూపంలోనే భగవంతుడు, అమ్మైనా, అయ్యవారైనా మనిషి రూపంలోనే వస్తారండి. నలుగురిని ప్రేమిద్దామండి. ఎందుకంటే పోయేటప్పుడు కూడా ఆ నలుగురు మనకు మోసుకుపోనందుకు ఉండాలి కదండీ! ఏవైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. మీ ఇంటి ఆడపిల్ల